ఒక్కోసారి అంటే మనం కామన్ థింగ్ మనం చూసేది ఏంటంటే పిల్లల్లో సడన్గా ఏడుస్తూ బ్రీతింగ్ ఆపేస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు బ్లూ అవ్వడం, ముఖ్యంగా పెదాల చుట్టూ బ్లూ అవ్వడం అని చూస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్. ఇది ముఖ్యంగా పిల్లలు వాళ్ళు ఏమైనా కోపంగా ఉండడం, యాంగ్రీ ఉండడము, ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు, ఏమైనా టాంట్రమ్స్ లాగా ఉన్నప్పుడు ఇలా బ్రీత్ హోల్డింగ్ చేస్తుంటారు. ఇది ఏమైనా ప్రమాదకరమైన విషయమా అంటే డేంజరస్ విషయం కాదు, కానీ ఇది సరిగ్గా ట్రీట్ చేయకపోతే రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ముఖ్యంగా పిల్లలు బ్రీతింగ్ ఆపేసి సడన్ గా టైట్ చేయడము, కళ్ళు పైకి తెలియడము, కాళ్ళు చేతులు నీలంగా అయిపోవడము, సడన్ గా బ్రీతింగ్ హ్యాండ్స్ టైట్ చేయడం కూడా చేస్తుంటారు. ఇది ఏమైనా ఫిట్టా అంటే అనాక్సిక్ అంటే హైపోక్సిక్ ఇండ్యూస్డ్ అనాక్సిక్ ఫిట్స్ అంటారు. బట్ ఇదేమి మూర్ఛ వ్యాధి కాదు, ఫిట్స్ రోగం కాదు. బట్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల కాళ్ళు చేతులు బ్లూ అయ్యి మెదడుకు కూడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల బేబీ ఫిట్ లాగా త్రో చేస్తుంది. ఇలాంటి ఫిట్స్ కి ఇది ఫిట్టే కానీ దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ఇదేమి డేంజరస్ థింగ్, లైఫ్ థ్రెటనింగ్ కాదు. యూజువలీ 1 minute to 2 minutes ఉంటుంది. సడన్ గా పేరెంట్స్ పానిక్ అవ్వడం అవసరం లేదు. బట్ ముఖ్యంగా కామన్ గా చూసేది ఏంటంటే ఇది ఏదైనా పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ అనగా బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలకి ఇలాంటి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ప్లస్ వాళ్ళు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం అయినప్పుడు ఇంకెక్కువ వస్తుంటాయి. సో ఇలా చేసినప్పుడు మనం పేరెంట్స్ పానిక్ అయ్యారు అంటే, టెన్షన్ పడుతున్నారు అంటే, పిల్లలు కూడా ఓకే మేము ఇలా చేసినప్పుడు, ఇలా బేబీస్ మనం టాంట్రమ్స్ చూపించినప్పుడు పేరెంట్స్ మా మాట వింటారు కాబట్టి, అటెన్షన్ చూపిస్తారు కాబట్టి ఈ షుడ్ డూ అనేట్టు రీఇన్ఫోర్స్ అవుతుంది.